హలో ఫ్రెండ్స్, చికెన్ కర్రీని ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా కూడా చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కంప్లీట్ ఫ్రై కాకుండా, మొత్తం గ్రేవీ కాకుండా ఇలా కొంచెం కొంచెం గ్రేవీతోని అన్నంలోకి సరిపోయేలాగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కర్రీ చేసుకోవడానికైతే ముందుగా అయితే మనం మిక్సీ జార్లో అయితే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. మనం చికెన్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. అలాగే ఒక 4 వెల్లుల్లి, అలాగే కొంచెం అల్లము, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి 1/2 kg చికెన్ అండి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ గ్రీన్ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. అందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల వరకు అయితే కారం వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ సాల్ట్, ధనియా పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. వేసుకొని మొత్తము మనం కలిపేసుకోవాలి. ఆయిల్ అయితే పెట్టేసుకొని అందులో మనం మసాలాలు, ఆకు, లవంగాలు, ఇలాచీలు, కొంచెం సాజీరా వేసుకోవాలి. తర్వాత అయితే ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాకైతే ఇందులోనే కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల ఫ్లేవర్ అనేది, చికెన్ ఫ్లేవర్ చాలా టేస్ట్గా వస్తుంది. నెక్స్ట్ అయితే ఇప్పుడైతే మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడైతే మంచిగా గరిటెతోనైతే ఒక 2 నిమిషాల పాటు అయితే అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టేసుకొని చక్కగా ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు అయితే వాటర్ అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు. సో స్టవ్ను అయితే సిమ్లో పెట్టేసుకొని అయితే 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని మరొకసారి అంతా కలిసేలాగా ఒక 2 మినిట్స్ అయితే కలిపేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే మరో 10 నిమిషాలు అయితే ఇలా మనం మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి. మనం ఇంకా కొంచెం డీప్ ఫ్రై కావాలి అనుకుంటే మరో 5 నుండి 6 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీస్ అనేది మెత్తగా సాఫ్ట్గా ఉండడం కోసం అయితే ఇలా నేను స్టవ్ ఆఫ్ చేసే ముందు అయితే కొంచెం బటర్ వేసేసి కలిపేస్తున్నాను. ఇలా బటర్ వేయడం వల్ల అయితే చికెన్ ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి. కొత్తిమీర పేస్ట్ అయితే నేను ముందుగానే వేసాను కాబట్టి చికెన్ ముక్కలకు ఆ ఫ్లేవర్ అనేది బాగా పట్టేసింది. సో ఇప్పుడు కొత్తిమీర కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. టేస్టీ చికెన్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయిందండి. చక్కగా అన్నంలోకైనా చపాతీలోకైనా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం ఈ వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.